నాడనే సత్యమును ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు పాపిని అని క్రీస్తును ఒప్పుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చర్చి మనం ఎందుకు పెడుతున్నామమ్మా? చర్చి ఎందుకు వస్తున్నాం మనం? ఆదివారం దేవుని నమ్ముకోవాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు? ఆ యొక్క కొలస్సీలకు రాసిన పత్రికలో కొలస్సీ సంఘముతో మాట్లాడుతున్నాడు. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేయాలి. దేవుని మందిరానికి నువ్వు వెళ్ళావంటే మనము ఏమయ్యాము? సంపూర్ణముగా ఉన్నాము అని అర్థము. ఈ రాత్రి కాల సమయంలో అయ్యా అమ్మా, నీవు క్రీస్తులో సంపూర్ణురాలుగా నీవు ఉన్నావా లేదా? నీవు మనసు మార్చుకున్నావా లేదా? దైవజనుని చేత నీవు బుద్ధి చెప్పాడా లేదా? మంచి మార్గములోనికి నడిపించాడా లేదా? ఈ రాత్రి కాల సమయంలో అయ్యా అమ్మా, దయచేసి నా మాటలు వినాలి. ఈ మాటలు ఇక్కడే వినబడతాయి. ఇక్కడ ఈ భూమి మీద ఉన్నప్పుడే ఎవరు నమ్ముకున్నారమ్మా? క్రీస్తును నమ్ముకోవాలి. ఈ భూమిని విడవక ముందే ఎవరు నమ్మాలా? యేసయ్యని మన రక్షకుడుగా అంగీకరించాలి, బాప్తిస్మము పొందాలి. అది మన కర్తవ్యం, అది మన ధన్యత. ప్రతి మనుషునికి క్రీస్తులో స్త్రీలు కానీ పురుషులు కానీ బుద్ధి చెబుతున్నారమ్మా. భర్త భార్యకు, భార్య భర్తకు ఒకరినొకరు బుద్ధి చెబుతున్నారా? ఒకరు హెచ్చరిక చేసుకొని మన క్రియలు మార్చుకొని దేవుని సన్నిధిలో సరైన కుమారుడుగా, కుమార్తెగా నీవు కనబడుతున్నావా లేదా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు భక్తుడు ఆయన ఎంత ప్రయాస అంటే దేవుని కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు. పగలంతా కూడా ఒక దినమంతా సముద్రములో ఉన్నాడు, నీళ్లలో గడిపాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, ఎవరి కొరకు శ్రమలు, ఎవరి కొరకు బాధలు ఒక్కసారి మీరు ఆలోచించారా? ఈ రాత్రి కాల సమయంలో అయితే దేవుడు ఉన్నపాటున నన్ను పిలుచుకుంటే మీరు ఏమవుతారు? ఏమైనా దేవుని బిడ్డలారా, ఉన్నపాటున దేవుడు నన్ను పిలిస్తే రానా కుమారుడు అని పోతే పిలిస్తే మరి మనం ఏమైపోతాం?